ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగులు, యూనియన్లు ఐక్యవేదిక జేఏసీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార కొరకు 16 నుండి సహకార సంఘాలు నిరవధిక సమ్మె ఉమ్మడి నెల్లూరు జిల్లా యూనిట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కామ్రేడ్స్, నా పేరు శంకర్ కిషోర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఉద్యోగులు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులను వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు సమ్మె చేయాల్సిన అవసరం లేదు, రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పరిపాలిస్తూ ఉందంటే ఒక రాచరికాన్ని తలపిస్తూ వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ ఈ రాజ్యాంగాన్ని మార్చేసి సనాతన ధర్మాన్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ ఒక 1000 సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన రాజ్యాంగాన్ని, దానికి అనుగుణంగానే ఈరోజు మన దేశంలో చట్టాలన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రాజ్యాంగపరంగా మనకిచ్చిన హక్కులని మాకు ఇవ్వమని అడిగితే కూడా కనీసం నిమ్మకు నీరెత్తినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అలాగే ఒక్క బ్యాంకింగ్ సెక్టార్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా ప్రైవేటైజేషన్ తీసుకొని వచ్చేసి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఈ విధంగా ప్రజలు నడ్డి విరుస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ అహంకారం తగ్గే వరకు వాళ్ళు దిగొచ్చి మేము రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాము, మీకు మీ న్యాయమైన హక్కులను నెరవేరుస్తామని చెప్పే వరకు కూడా ఈ సమ్మె కొనసాగాలని, ఈ సమ్మెకు ఏఐటీసీగా అలాగే ఏఐటీసీగా అనుబంధం ఉన్నటువంటి ఈ రాజకీయ శక్తులన్నింటినీ కూడా కలగలుపుకొని మద్దతు తెలుపుతామని తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి నా పేరు రామానాయుడు, నేను పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని నెల్లూరు జిల్లాకు. అయితే గత 2 నెలలుగా న్యాయమైన కోరికలపై వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులకు కానీ మా యొక్క న్యాయమైన కోరికల డిమాండ్లపై ఎలాంటి స్పందన లేకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని రోడ్ల మీదకి ఇచ్చి ఈ విధంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మేము మా న్యాయమైన కోరికలు ఏంటంటే 2019లో హెచ్ఆర్ పాలసీ అని ఒకటి ఇచ్చారు. దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరగకుండా అది ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇంకా పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, సిబ్బంది కొరత వల్ల 2019లో సంఘాల్లో సిబ్బందిని కొంతమందిని చేర్చుకోవడం జరిగింది. వారిని పర్మనెంట్ చేయాలని, మరి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేసి 5 లక్షల వరకు గ్రాట్యుటీ ఇవ్వాలని, ఆరోగ్య బీమా మరియు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనే ప్రధానమైన డిమాండ్లపై మేము చేస్తూ ఉంటే మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా ఇంకొంచెం దాన్ని కఠినతరం చేస్తున్నారు. దీనిని మా రాష్ట్ర జేఏసీ తరఫున మరియు మన జిల్లా అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు మేము సమ్మెలోకి వెళ్ళిన దానివల్ల ఈ మార్చిలో రైతులు చెల్లించాల్సిన రుణాలు చెల్లించక, మరియు వారికి రావాల్సిన రాయితీలు రాక వారు వాయిదా మీరిపోయి అధిక వడ్డీలకు పానం పడే అవకాశం ఉంది. మరి మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది మా సహకార సంఘాల ద్వారానే జరగాలి. ఇప్పుడు మన జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ధాన్యం వచ్చేసింది కాబట్టి దాన్ని కొనుగోలు చేయాలన్నా కానీ మేము సమ్మెలో మా కోరికలు నెరవేర్చక మేము సమ్మెలో కొనసాగుతున్నందువల్ల రైతులు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి ఈ జరిగే పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ పూర్తి బాధ్యత వహించాల్సింది ఉంటుందని ఈ మీడియా ముఖంగా వారికి తెలియజేస్తున్నాం. జిందాబాద్ 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 జిందాబాద్